తదీయ సూచరి వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. రండి వినరా రండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. రండి వినరా రండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. నీ పాప భారము తొలగించేది యేసయ్యేనండి. మోక్షానికి మార్గము చూపించేది యేసయ్యేనండి. నీ పాప భారము తొలగించేది యేసయ్యేనండి. మోక్షానికి మార్గము చూపించేది యేసయ్యేనండి. రండి వినరా రండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. రండి వినరా రండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. రండి వచ్చి చూడండి, యేసయ్య చేసే కార్యములు చూడండి. రండి వచ్చి చూడండి, యేసయ్య చేసే కార్యములు చూడండి. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి. శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి. శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. రండి దీనులకు విందులు చేసి యేసయ్య సూచెరి వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. ప్రైజ్ గాడ్. స్తోత్రం. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి. నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి. నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. రండి దీనులకు విందులు చేసి యేసయ్య సూచెరి వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. దీనులకు విందులు చేసి యేసయ్య సూచెరి వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. దీనులకు విందులు చేసి యేసయ్య సూచెరి వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. మంచిది. దేవుని ఉన్నత కృపలో ఈనాటి ప్రత్యేక శుక్రవారపు కూడిక
గడిచిన కొద్ది కాలముగా వాతావరణము, వర్ష ప్రభావము, అనానుకూల పరిస్థితుల రీత్యా కొంతకాలము మరి ఉపవాస కూడికలు ఆలస్యం అయింది. ఏ విధము చేతనైనా ఈనాటి శుక్రవారపు ఉపవాస కూడిక దేవుని మహాకృపలో ఆయన ఉన్నత నామాన్ని బట్టి దేవుని సన్నిధిలో అనుదినము మనము కొన్ని ఉన్నతమైన పాఠాలను నేర్చుకుంటున్నాం. ఈనాటి మన యొక్క వాక్య ధ్యానము నరుని యొక్క వేషమును దేవుడు చూడడు. దేవుడు నరుని యొక్క వేషము అనగా మనుషుల్లో ఉన్నటువంటి నానా విధములైనటువంటి విధానాలు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యములో ఈ మాటను మనం చూడగలుగుతాం. గలతీయులకు రాసిన పత్రిక, ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీయూ నేర్చుకొనలేదు, వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు, ఆ ఎన్నికైన వారు నాకేమీయూ ఉపదేశింపలేదు. గాడ్ షోస్ నో పార్టియాలిటీ. మనుషుల్లో పార్టియాలిటీ అనేది ఉంటుంది, విభేదాలు, భేదాలు అనేవి ఉంటాయి. దేవునిలో ఉండేటువంటి ఆ భేదము లేదా మనుషుల్లో ఉండేటువంటి ఆ భేదము వేరుగా ఉంటుంది. చాలామంది మనుషుల యొక్క వేషాన్ని లేదా వాళ్ళ వస్త్రాలంకారాన్ని బట్టి, వారి విధానాలను బట్టి గౌరవిస్తుంటారు, కొనియాడుతుంటారు, పొగడుతూ ఉంటారు, నానా విధములైనటువంటి విధానంలో ఉంటారు. ఈ మాటను చాలా చక్కగా పౌలు భక్తుడు గలతీ సంఘానికి రాస్తూ ఈ సందర్భాన్ని ప్రత్యేకంగా మాట్లాడింది ఎవరంటే పేతురు. ఈ మాటను మనం చూసినప్పుడు, అండ్ ఫ్రమ్ దోస్ హూ సీమ్డ్ టు బి ఇన్ఫ్లుయెంటల్ వాట్ ఐ దే వేర్ మేక్స్ టు డిఫరెన్స్ టు మీ, గాడ్ షోస్ నో partiality. Those I say who seemed influentiality added nothing to me. నరుని యొక్క వేషమును బట్టి, నరుడు ఉన్న విధానాన్ని బట్టి పేతురు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అక్కడ దీనికి ముందంతా ఈ భాగంలో కొర్నేలు యొక్క చరిత్ర ఉంటుంది, దానికి ముందుగా ఇంకొన్ని సంగతులు ఉంటాయి. సరే, అది తర్వాత మనకు ప్రస్తుతం అవసరం లేదు. దేవుడు నరుని యొక్క వేషం చూడడు అనే సందర్భాన్ని మనం ఇక్కడ గమనించినప్పుడు, ఈ మాటలో ఉన్నటువంటి లోతైన అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క వారసత్వాన్ని కానీ లేదా వాని యొక్క పేరు ప్రఖ్యాతులను కానీ చూసేలేకో, లేదా అతని యొక్క హోదాను చూసే కానీ, అతడు చేసిన ఘనకార్యములను చూసే కానీ ఆ వ్యక్తిపై దేవుడు ఎప్పుడు ప్రేమను, అభిమానాన్ని ఉంచడు అని ఈ మాట యొక్క అర్థం మనకు తెలియజేస్తుంది. మనుషులు వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, వారికున్న హోదాను బట్టి, లేదా వారికున్న వారసత్వాలను బట్టి, వారికున్న ప్రఖ్యాతలను బట్టి మనుషుల్ని మనము గౌరవిస్తూ ఉంటాము. దేవునిలో అటువంటి ఏ విధానము కూడా ఆయనలో ఉండదు. దేవుడు ఎప్పుడు కూడా మనుషుని యొక్క బలమును బట్టో, అధికారమును బట్టో, ఘనతను బట్టో దేవుడు మనుషుల్ని లక్ష్య పెట్టడనే విషయాన్ని మనము ఈ భాగములో చూస్తాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి అపోస్తల కార్యములు
10వ అధ్యాయము 34-35 వాక్యాలు చూద్దాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. చాలు ప్రియులారా, ఇక్కడ 2 సందర్భాలు మనకు కనపడుతున్నాయి. పేతురు దేవుని యొక్క ఉన్నతమైన విధానం, ఆయనలో ఉన్నటువంటి ప్రత్యక్షతలను మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడు ఏనాడు పక్షపాతి కాడని తను గ్రహించి ఉన్నాడు. మనుషులు గ్రహించలేకపోతున్నారు. మనుషులలో ఎలా ఉంటుందంటే, సేవకులను కొంతమంది చూసినప్పుడు మా పాస్టర్ గారు వాళ్ళని బాగా ప్రేమిస్తాడు, వీళ్ళని బాగా ప్రేమిస్తాడు, వాళ్ళని ఎక్కువగా అభిమానిస్తుంటాడు అని మనసులో వాళ్ళు ఒక విధమైన ఆలోచనలు కలిగి ఉంటాడు. దేవుడు మాత్రమే కాదండి, ఒక సేవకుడు ఎప్పుడు కూడా పక్షపాతిగా ఉండకూడదు, ఉండడు కూడా. సంఘములో పరిచర్య చేస్తున్నటువంటి సేవకుడు ఎప్పుడు కూడా మనుషుల ఎడల పక్షపాతిగా ఉండకూడదు. సేవకుడు దేవుని యొక్క రిప్రజెంట్, దేవుని యొక్క ప్రతినిధి. దేవుని యొక్క సేవకుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తము, దేవుని ఆజ్ఞ, దేవుని యొక్క ఉద్దేశములు ఏమున్నాయో అవి మాత్రమే జరిగించాలి. వారు ఘనత కలిగిన వారని, వారు ప్రఖ్యాతి కలిగిన వారని, వారు ధనవంతులని, వారు బలవంతులని, వారు అధికారులని వారిని చూడకూడదు దేవుని సన్నిధిలో. అందుకే పేతురు ఇక్కడ మాట పలుకుతున్నాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించాను. ఎందుకంటే ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరిస్తాడంతే. ఆ జనము అనే మాటను తీసుకున్నప్పుడు ధనవంతుడా, బలవంతుడా, అధికార, ఉన్నతుడా, ఇంకొకడా అనేటువంటి సందర్భం అక్కడ తెలుస్తుంది. జనము అన్నప్పుడు వానికి ఇక ప్రత్యేకమైన బిరుదులు ఏమి లేవు, ఎవరైనా కావచ్చు, వ్యక్తి ఎటువంటి వాడైనా కావచ్చు. కానీ వానిలో ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్ష్యములు ఏంటంటే ఆయన ఎడల నీతిగా నడుచుకోవడం, ఆయనకు భయపడే విధానము కలిగిన వాడిని దేవుడు లక్ష్య పెడతాడు. నరుని యొక్క వేషాలను దేవుడు లక్ష్య పెట్టాడు. వాడికున్న ధనాలను బట్టో, వాడికున్న అధికారాలను బట్టో కాదు, కానీ దేవుని యొక్క చిత్తములో మొదట 2 మాటలు చెప్పాడు. ఏం చెప్పాడు? మొదట ఆయనకు భయపడేవాడు, రెండవది నీతిగా నడుచుకునేవాడు. 2 ప్రాముఖ్యమైన సంగతులు కనపడుతున్నాయి ఇక్కడ. దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడు, ఎవరిని ఆయన చూస్తున్నాడు, ఎవడి ఎడల ఆయన ప్రత్యక్షతలను కలిగి ఉన్నాడనే సందర్భాన్ని మనం గమనిస్తే నీతిగాను, ఆయనకు భయపడేవారుగాను. గనుకనే దేవుడు నరుని యొక్క వేషాన్ని చూడడు అని ఇక్కడ మనకు క్లియర్గా కనపడిస్తూ ఉంది. నో పార్టియాలిటీ, ఏ విధమైనటువంటి భేదము లేదు, వాడు ఎంతటి వాడైనా కూడా. ఎందుకంటే ఆయన మొదటి నుంచి ఆయన పిల్లల దగ్గర నుంచి ఆయన కోరుకుంటుంది ఏంటంటే భయపడే విధానం. ఆయనకు భయపడుతూ నీతిగా నడుచుకునే పిల్లలను ఆయన లక్ష్య పెడతాడు. మరొక సందర్భాన్ని మనం చూస్తే లేవియాకాండము 19వ అధ్యాయము 15వ వాక్యం. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. దేవుని యొక్క మనస్సు, దేవుని మనసు ఎలా ఉంటుందంటే ఆయన అన్యాయపు తీర్పు తీర్చేవాడు కాదు. పేదవాడని ధనవంతుడనే పక్షపాతం చూపేవాడు కాదు.
గొప్పవాడని అభిమానాన్ని చూపేవాడు కాదు. దేవుడు నరుని యొక్క వేషమును ఏమాత్రము చూడడు. ఇడాను నా ప్రియ దేవుని సంగమా, సంఘాల్లోనూ మనుషుల్లోనూ నానా విధములైనటువంటి ఆలోచనలు, తలంపులు కలిగినటువంటి ప్రజలు లేకపోలేదు. కానీ ఆయనతో సహవాసాన్ని కలిగినటువంటి భక్తులు, వారి యొక్క ఆలోచనలు మనం చూసినప్పుడు దేవుడు ఏమాత్రము పక్షపాతి కాదు. ఆయన ఒకరినొకలాగా చూసేటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి వాడు కాదు. ఆ విషయాన్ని మరొక మాటలో కూడా మనము చూడగలుగుతాం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 19వ వాక్యములు కూడా యోబు భక్తుడు, రాజుల ఎడల పక్షపాతము చూపని వానితోను, బీదల కన్నా ధనము గల వారిని ఎక్కువగా చూడని వానితోను అలాగ పలుకుట తగునా? వారందరూ ఆయన నిర్మించిన వారు కారా? స్తోత్రం. ఏమండి, ఆయన దగ్గర రాజు అయితే ఏంటి? రాజు అని వాడితో పక్షపాతం చూపించడం ఏమి లేదు. అందుకని బీదవాడని వీడి దగ్గర పక్షపాతం చూపేదేమి లేదు. అంతే, ధనవంతుడని వాడితో పక్షపాతం చూపేమి లేదు. కానీ వాళ్ళందరినీ నిర్మించిన వాడిని, వాళ్ళందరినీ ఏర్పాటు చేసుకున్న వాడిని నేను కాదా? అయితే దేవుడు ఎవరిని లక్ష్యం పేస్తున్నాడు, ఎవరి ఎడల ఆయన లక్ష్యాన్ని కలిగి ఉన్నాడనే సంగతిని మనము ఈరోజు జాగ్రత్తగా గమనించాలి. నా ప్రియ దేవుని సంగమా, దేవుడు నరుని యొక్క వేషాన్ని చూడట్లేదు. నరుని యొక్క అంతరంగాన్ని పరిశీలిస్తున్నటువంటి వాడు. ఏ విధంగా మనుషుడున్నాడు, ఎలా నివాసం చేస్తున్నాడు, ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడనే విషయాన్ని మనం గ్రహించాలి. మనుషుల ఎడల ఆయన ఎప్పుడూ పక్షపాతిగా లేడు. ఆయన ఎప్పుడు కూడా ఆయనకు భయపడే ప్రజలను, ఆయన ఎడల నీతి కనపరిచేటువంటి బిడ్డల వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. అటువంటి స్థితిలో ఈరోజు ఈ మాటలు వింటున్న మనము ఒకసారి పరీక్షించుకోవాలి. ఒకసారి మనం ఆ మాటలను నెమరేసుకోవాలి. మనం ఎలా ఉన్నాము? వేషము కలిగినటువంటి వేషధారుల వలె విశ్వాసుల వలె ఉన్నామా? వేషధారణ కలిగినటువంటి విశ్వాసుల వలె ఉన్నామా? ఎందుకంటే ఆయన చక్కగా చెప్తున్నాడు, దేవుడు నరుని వేషాన్ని చూడడు. వేషం అనే మాటను గమనిస్తే మనం ధరించే వస్త్రాలంకరణ కాదు, కానీ మన యొక్క హృదయాంతరంగములో ఎలా ఉన్నాము. మనుషుని యొక్క హృదయాంతరంగము లోతైనది. అది మనుష్యుడు గ్రహించలేడేమో, కానీ దేవుడు గ్రహించగలడు. గనుక మనలో ఉన్నటువంటి ఆ వేషము, వేషధారణ కలిగినటువంటి విశ్వాసి వలె ఉన్నామా? లేదా దేవుడు మన యొక్క వేషధరణను చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు అని ఎరిగినటువంటి పిల్లలుగా మనం ఉన్నామో ఒకసారి మనము పరిశీలించుకోవాలి. నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యము చక్కగా సూటిగా మనల్ని అడుగుతున్నటువంటి మాటలను మనం ఒకసారి జ్ఞాపకలోని తీసుకోవాలి. మనం ఏమై ఉన్నాము? మనం ఎలా ఉంటున్నాము? మన యొక్క విధానం ఏంటి? అధికారులను సహితము, ధనవంతులను సహితము, యజమానులను సహితము హెచ్చరిక చేసి ఉన్నాడు. మాటను మనము ఒకసారి మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారే వారిని బెదిరించుట మానిది, ఆ ప్రకారమే వారి ఎడల యజమానులను కూడా హెచ్చరిస్తున్నాడు, రాజులను హెచ్చరిస్తున్నాడు, అధికారులను హెచ్చరిస్తున్నాడు, ధనవంతులను హెచ్చరిస్తున్నాడు, ప్రఖ్యాతి కలిగిన వారిని హెచ్చరిస్తున్నాడు.
గ్రామాల్లో, సంఘాల్లో నేనే అని చెప్పుకున్న వారిని హెచ్చరిస్తున్నాడు. సమస్తము నేనే అనే వారికి కూడా ఆయన తెలియజేస్తున్న మాట ఏంటంటే, మీ అందరికీ యజమానుడైన వాడు పరలోకమందున్నాడు, ఆయన పక్షపాతం లేనివాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, యజమానుడైన వాడికి యజమానుడు ఉన్నాడు. ధనవంతుడని చెప్పుకునేవాడికి ధనవంతుడున్నాడు. బలవంతుడని చెప్పుకునేవాడికి వాడిని మించిన బలవంతుడున్నాడు. మనలో పక్షపాతం ఉంటుందేమో ఈ పేర్లు కలిగిన వారికి. ఆయనకు ఎవరైనాను పక్షపాతం లేదు. వీరు గొప్ప, వీరు తక్కువ అనేటువంటి భేదము లేనివాడు. ఆ విధానంలో మన యొక్క జీవితాలను మనం పరిశీలించుకోవాలి. దేవుని ఎడల మనం ఎలా ఉన్నాము, మన యొక్క స్థితి, మన యొక్క పరిస్థితి ఆయన ఎడల ఎలా ఉంది? మనం వేషధారణ కలిగినటువంటి విశ్వాసులుగా ఉన్నామా? వేషధారణ కలిగినటువంటి కుటుంబాలుగా ఉన్నామా? మన యొక్క స్థితి ఏంటి? దేవుడు పక్షపాతం లేనివాడుగా ఉన్నాడు. ఆయన అందరికీ యజమానుడు నేనున్నాను అని ప్రత్యక్షపరుస్తున్నాడు. మరి మనం వెళితే ఎలా ఉన్నాము? మనము మనుషుల యొక్క వేషధరణను మాత్రమే చూడగలుగుతున్నాము. మన విమోచకుడైనటువంటి యేసయ్య ఉన్నాడు. ఆయన మనందరికీ రాజుగాను, మనందరికీ నాయకుడుగాను, మనందరికీ యాజకుడుగాను ఉండి మనల్ని నడిపిస్తున్నాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోలేని వారుగా ఉంటున్నాము. ప్రియులారా, ఈ మాటలను మనం గమనిస్తున్నప్పుడు చాలా ఉన్నతమైన సంగతులు మనకి ఇక్కడ బయలుపరచబడతాయి. ఇక్కడ 3వ వాక్యాన్ని కూడా ఒకసారి చూసినప్పుడు ఆమె 2వ అధ్యాయం, గలతీ 2 కాదు 6వ అధ్యాయము 3వ వాక్యం. గలతీ 6:3లో ఎస్, చాలా శ్రేష్టమైన మాట కదా. ఎంత చక్కని మాట చెప్పాడు చూడండి. చాలామంది మనుషులు ఏం చేస్తుంటారంటే, ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకొని నీడల తన్ను తానే మోసపరుచుకొనును. కొంతమంది గొప్పలు చెప్పుకుంటుంటారు. నేను లేనిది ఆ సంఘంలో ఏం లేదు, ఆ గ్రామంలో ఏం లేదు, సమస్తము నా ద్వారానే, నేనే గొప్ప. ఎవరైనా మనల్ని మనము గొప్పగా చెప్పుకోవడానికి అవకాశము లేదు. ఆయన తర్వాతనే సమస్తం. మనము వట్టివారమండి. ఆయన చెప్తున్నాడు, ఎవడైనాను వట్టివాడంటే ఏంటి? ఏమీ లేదు. నేను గొప్ప చెప్పుకున్నాను అనుకోండి, డబ్బా కొట్టుకున్నట్టే. నా అంత గొప్ప కాపరి లేడు, నా అంత గొప్ప పాస్టర్ లేడు, నాలాగా వాక్యం చెప్పే బోధకుడు లేడు, నాలాగా పాటలు పాడే బోధకుడు లేదు అని నేను అనుకున్నాను అనుకోండి, నేను వెర్రివాణ్ణి, ఒట్టివాణ్ణి. ఎవరిని? ఒట్టివాణ్ణి నేను. అందుకని అంటున్నాడు, ఎవడైనను ఒట్టివాడై ఉండి తన్ను తాను ఎన్నికైన వాడని ఎంచుకొని ఎడలా ఏమంట? మనల్ని మనం మోసపరుచుకున్నాడు. అందుకే వాక్యం ఏముంటుందంటే, దేవుడు నరుని వేషాన్ని చూడడం. వేషధరణ కలిగినటువంటి విశ్వాసులుగా, వేషధరణ కలిగిన సంఘముగా మనం ఉండటానికి వీల్లేదు. మనల్ని మనం మోసపరుచుకున్నట్టే. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని దగ్గర మనం ఎంతవరకు కుదించబడతామంటే లిమిట్ లేనంత. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు? అమితమైన ప్రేమ, అంటే కొలతలు లేనటువంటి ప్రేమ. అప్పుడు మనం ఎలా ఒదిగి ఉండాలి? అదే విధానంలో ఒదిగిన వారముగా ఉండాలి తప్ప, నేను గొప్ప అని నేను చెప్పుకోగలిగితే నన్ను నేను మోసపరుచుకున్న వాడిని అవుతాను. వాక్యాన్ని బోధిస్తున్న నేను, నాకంటే పెద్ద స్పీకర్ ఎవరండి? నేను ఇదేమో అనుకున్నాం, బుధవారం స్త్రీలు ముసుగులేని స్పీకర్లు. ముసుగులేని స్పీకర్లు ఎంతమంది లేరు? వాళ్ళు గొప్ప చేసుకుంటున్నారు. వాళ్ళకున్న ధనాన్ని బట్టి, వాళ్ళకున్న అధికారాన్ని బట్టి, వాళ్ళకున్న దాన్ని బట్టి వాళ్ళు గొప్ప చేసుకుంటూ గోలలు జరిగిపోతూ ఉన్నాయి. ఎన్ని జరుగుతున్నాయంటే, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఆ డిబేట్స్ చూస్తూ ఉంటే, అన్యులు వచ్చి కూర్చొని తిట్టేస్తూ ఉంటే
ఎంత గందరగోళమైందంటే క్రైస్తవం ఒక రకంగా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయినాక ఇంకా గందరగోళం ఎక్కువైపోయింది. ఎవడు పడితే వాడు పిలిచేయడం, ఎవడో ఒకడు. ఇప్పుడు వాళ్ళకి కావాలి, ఈ ఛానల్స్ వాళ్ళకి ఆ ప్రోగ్రామ్స్ కావాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, పనికొచ్చోని, పనికి మాలినోని, ఉన్నోని, లేనోని, అయినోని కానీ తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టేస్తున్నారు. వాడేదో మాట్లాడేస్తున్నాడు, ఇదేదో అది పెద్ద ప్రోగ్రాము, దాని పెద్ద. కారణం ఏమవుతుందంటే వట్టివాడైన వాడిని తీసుకొని వెళ్ళి గొప్పవాడిని చేసేస్తున్నారు. అంతే, ఏం లేదు అక్కడ. అని కూర్చోబెట్టి ఆడు ఎన్నిక లేనివాడు, ఏమి తెలియనివాడు, అమాయకులైన వారు, ఏదో ఒకటో రెండో పట్టుకొని మాట్లాడేవాడిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి యక్ష ప్రశ్నలు వేస్తే ఏమవుతారు? అలాంటి సందర్భాలు సమాజంలో జరుగుతున్నాయి. ఎందుకంటే దేవుడు మన వేషాన్ని చూడట్లేదండి. మనం వేషధరణ కలిగిన క్రైస్తవులుగా, వేషధరణ కలిగిన కాపరులుగా, వేషధరణ కలిగినటువంటి సంఘముగా మనం ఉండటానికి వీల్లేదు. అందుకని ఏమంటున్నాడంటే ఎవడైనా వట్టివాడై ఉండి, వట్టివాడంటే ఏమీ లేని, మనం ఏమీ లేని వాళ్ళం. మనలో ఏముందంటే ఏమీ లేదు. అయినను మనం ఏమవుతున్నామంటే నాకంటే గొప్పవాడేవాడని మనల్ని మనం అనుకున్నాం అనుకోండి, మనము మోసపరచబడతాం. దేవుడు మనకి ఎన్ని తలాంతులు ఇచ్చినా, ఎంత పెద్ద స్పీకర్ అయినా, ఎంత పెద్ద వాగ్దాతం కలగని వాడైనా, ఆయన దగ్గర ఒదిగుండి అయ్యా ఏమీ లేనివాడననే దీనస్థితిలో మనం ఉన్నట్టేనే ఆయన మనల్ని ప్రేమించగలుగుతాడు. ఎందుకంటే దేవుడు నరుని యొక్క వేషము చూడనంటున్నాడు. మనం గొప్పలు చెప్పుకుంటే వేషధరణ కలిగిన వారమే, అంతే కదండి. నేను మాట్లాడుతున్నాను ఈ సంఘంలో, ఈ గ్రామంలో నేనుంటేనే, నేను లేకపోతే ఇంకేం లేదని అనుకున్నాండి. దీన్ని ఏమంటారు? వేషధరణ. నేనే, నో నథింగ్ డూయింగ్. నేను అనేటువంటి ఆ మాట, ఆ పదము, అది ఈగోకి మొదటి మెట్టు, గర్వానికి సాంకేతికంగా ఉంటుంది. నేనే, నో. మనల్ని మోసపరుచుకున్న వారు. అందుకే వాక్యాన్ని చక్కగా ఆయన బోధిస్తున్నప్పుడు ఆ యొక్క భాగములో మరి మనుషుల ఎడల ఆయనకున్నటువంటి అపేక్ష. అందుకే 4వ వాటిలో కూడా ఇంకో మాట అంటాడు చూడండి, ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను, అప్పుడు ఇతరును బట్టి గాక తన్ను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. చాలు. ఈ 2 మాటలను మనం గమనించినప్పుడు ప్రతివాడు తను చేయు పనిని పరీక్షించుకోవాలి. నేను ఎప్పుడు అదే చెప్తాను, ఆత్మ పరిశీలన కావాలి. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావా, నీ సేవకుడు నిన్ను నువ్వేంటి అనక్కర్లేదు, ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు కాపరిగా ఉన్నావా, నువ్వు ఎలా ఉన్నావో, ఏం బోధిస్తున్నావో, ఎలా నడుస్తున్నావో, నీ నడవడికి ఎలాగుందో ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు విశ్వాసిగా ఉన్నావా, పరిచారకుడుగా ఉన్నావా, పరిచర్య చేస్తున్నావా, సువార్థికుడిగా, నువ్వు ఎవరైనా కావచ్చు. ఆయన చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మొదట స్వపరీక్ష చేసుకోవాలి. విన్న వర్తమానాన్ని ఎప్పుడైనా వింటున్నప్పుడు నేను ఎవరికైనా ఇదే చెప్తాను, వాక్యం విన్నావా, నీ హృదయాన్ని తాకిందా, పరీక్షించుకో. అవును ప్రభువా, నేను ఎక్కడ నేను కొదవగలిగినాను, ఎక్కడ నేను తప్పిపోయి ఉన్నాను, ఏంటి నా స్థితి అని ఒకసారి మనం పరిశీలించుకోగలిగితే దేవుడు మన యొక్క వేషధరణను ఆయన పరిశీలిస్తుంటాడు. కాబట్టి లేఖనాలు చెప్తున్న మాటలను మనము జాగ్రత్తగా వింటే, ఈ మాటలను మనం ఎప్పుడైనా మనం ఆలకిస్తే, ఇంకొక మాట చూడండి, 7వ వాక్యం చూడండి, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబరుడు, మనుషుడు ఏమి విత్తునో అదే కోస్తాడు. మనం మోసపోవద్దంటున్నాడండి. నీలో నీతి, నీలో భయము, నీలో భక్తి లేకుండా నేను భక్తిగా ఉన్నాను అని నిన్ను మోసపుచ్చుకోవద్దు. భక్తి కలిగిన జీవితము నీలో ఉన్నప్పుడు నీ స్థితి ఎలా ఉంటుందంటే, నువ్వు భక్తిగా ఏమైతే విత్తుతావో అదే కోస్తావు. భక్తి లేకుండా నువ్వు ఏమి తినను ప్రయోజనం లేదు కదా. ఈ రోజుల్లో భక్తి లేకుండా మోసపోతూ వేషము కలిగిన, వేషధారణ కలిగినటువంటి విశ్వాసులుగా ఉంటున్నారు.
పేరుకు మాత్రమే రక్షణ, పేరు మాత్రమే మారు మనసు, సంఘాలలో, కూడికలలో, ఆరాధనలో, ఆత్మ నడిపింపులలో, సంఘ సహవాసములో ఏమాత్రము మరి తగ్గింపు కలిగినటువంటి పిల్లలుగా కనిపించట్లేదు. కనుకనే ఆయన ముందుగానే మనిషిని యొక్క అంతరంగాన్ని ఎరిగినవాడు గనుక చక్కగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. మనం ఒట్టి వారమై ఉన్నాము, ఎన్నిక లేని వారమై ఉన్నాము. ఆయన మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిక లేని మనల్ని ఆయన ఎన్నుకొని ఉన్నతమైన భాగ్యాన్ని మనకిచ్చాడు కదా. అటువంటి భాగ్యాన్ని కలిగి ఉన్న మనము మన వేషధరణ ఆయనను శోధించేదిగా, ఆయనను బాధ పెట్టేదిగా మనం ఉండటం వలన వచ్చేటువంటి లాభం ఏంటంటే మనల్ని మనము మోసపుచ్చుకోవడమే. ఒక మాట, చివరి మాట చదివి వాక్యాన్ని ముగించుకుందాం. 10వ వాక్యం చదువుమా. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. స్తోత్రం. మనం ఏం చేయాల్సిన పని లేదండి. అందరి ఎడల మనకెప్పుడు సమయం దొరికేటప్పుడు అందరి గురించి ప్రార్థన చేస్తూ, అందరి కొరకు మనము ప్రార్థించే అనుభవాన్ని కలిగి, విశ్వాసములో మనము చేరవలసిన స్థలానికి చేరేంత వరకు నమ్మకమైన పిల్లలుగా, నీతి కలిగిన బిడ్డలుగా, ఆయన మన నుంచి ఏమైతే ఆశించున్నాడో ఆయన ఆశించిన దాంట్లో ఏమాత్రము కొదువలేని పిల్లలముగా మనం ఉన్నట్లయితే మన యొక్క వేషధరణ ఏంటో ఆయన గమనిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, ఎన్నికైన వారుగా, ఎంచబడిన వారి వద్ద నేనేమి నేర్చుకోలేదు, కానీ వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. కారణం ఏంటంటే దేవుడు నరుని వేషాన్ని చూడడు. కొన్ని సంఘాల్లో ఇవే జరుగుతూ ఉన్నాయి. కొన్ని సంఘాలు ఇవి జరుగుతున్నాయని ప్రశ్నించినందుకు కొన్ని సంఘాల్లో నేను ఇలాగే ప్రశ్న వేశాను. మనుషుల యొక్క అధికారాన్ని బట్టి, మనుషుల యొక్క ధనాన్ని బట్టి, మనుషులు వాళ్ళకున్నటువంటి వారి యొక్క ఉద్యోగాలను బట్టి, లేదా వారికి ఉన్నటువంటి ఇంకా ఏదేదో సంథింగ్ సమాజంలో వారికి ఉన్న గౌరవాలను బట్టి వాళ్ళని గౌరవించటము దట్ ఈజ్ రాంగ్ అన్నాను. ఆ వాక్యం చెప్పిన రోజు ఆ సంఘం చాలా బాధపడిపోయిందట. తర్వాత కొంతమంది వచ్చి చెప్పారు, పాస్టర్ గారు ఇలా చెప్పింటే మేము ఎప్పుడూ బాగుపడేవారము, కొంతమంది మీరు ఇలా చెప్పారని నొచ్చుకున్నారు మనసు. నొచ్చుకోవడానికి, నొప్పించడానికి నేనెవరినండి? పరిశుద్ధ లేఖనాల్లో ఏమైతుందో ఆ మాటలనే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నా నాకు వర్తించదా కదా? పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు, నువ్వు ఎక్కడ కుదిగలిగి ఉన్నావు, ఎక్కడ పడి ఉన్నావు, నువ్వు పరిశీలించుకోమన్నాడు. అందుకే నువ్వు పరిశీలించుకో. నువ్వు పరిశీలించుకోకపోతే మోసపోయిన వాడి అవుతావు. నువ్వు మోసపోవద్దు, ఆయన వెక్కిరింపు చేయొద్దు. ఎంత చక్కని మాట కదా. ఒక విశ్వాసకు ఉండవలసిన చాలా ప్రాముఖ్యమైన స్టాండర్డ్స్, చాలా విలువైనటువంటి స్టాండర్డ్స్. మనం ఎప్పుడు కూడా ఒట్టివారమనే సంగతిని కలిగి ఉండాలి. ఏముందండి మనలో? ఏ మంచి ఉంది మనలో? ఉందా? ఉండే అవకాశమే లేదు. కనుక దేవుని యొద్ద మన యొక్క ఒదుగుదల, ఒదిగుండే స్వభావం, ఏనాటికి నేను గొప్ప, నేనే గొప్ప అనేటువంటి దానికంటే కూడా ఆయన ఎడల నేనున్న ఒదుగుదల, ఆయన నాపై ఉన్నటువంటి అపేక్ష, ఆయన నాపై చూపుతున్నటువంటి ఆ యొక్క కనికరము, ఆ కనికరాన్ని బట్టి దేవుడు ఎన్నడూ పక్షపాతి కాదు. ప్రతి మనిషిలో ఆయనకు భయపడి నీతిగా నడిచే అనుభవాన్ని నేర్చుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుడి మాటల చేత మనం ఎలా ఉన్నామో, ఎలా నడుస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో ఈ రాత్రి మనం పరిశీలించుకుందాం. ఈ రాత్రి ఒక్కసారి విన్న ఈ మాటలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. అయ్యా, మేము నీ సన్నిధిలో ఉన్నాము, నీ మాటలను మేము అనుదినము ధ్యానం చేస్తున్నాము. అయితే మీరు మాతో ఒక చక్కని మాటలను పలికారు నాయనా. మీరు మా వేషాన్ని చూడట్లేదు. మేము ఏ వస్త్రాన్ని ధరించాము? తెల్లని వస్త్రాన్ని ధరించామా? ఎర్రని వస్త్రాన్ని ధరించామా? ధనము కలిగిన వారముగా ఉన్నామా? బలవంతులుగా ఉన్నామా? అధికారులుగా ఉన్నామా? వాటిని ఏటిని మీరు చూడట్లేదన్నారు.
నన్ను నేను గొప్పగా చెప్పుకుంటే నువ్వు మోసపోతున్నావురా నాయనా అని మీరు మాతో చెప్పారు. అవునయ్యా, మాలో ఏ గొప్పతనము లేదయ్యా, సమస్తము మీ దగ్గరే ఉంది. సమస్తము మీరిచ్చిందే. మీరిచ్చిన అధికారము చేత, మీరిచ్చిన రక్షణ చేత, మీరిచ్చిన మారు మనసు చేత, మీరు నాయనా మీ గృహములోనికి మమ్మల్ని చేర్చుకున్న విధానము చేత నాయనా మా వేషధరణను మేము ఈరోజు మీ ముందు ఉంచుతున్నాం. మేము ఎలా ఉన్నామయ్యా? అయ్యా, మమ్మల్ని పరీక్షించుకోమని చెప్పారు. అవును నాయన, ఈరోజు నన్ను నేను పరిశీలించుకుంటున్నాను. నాయనా, నీకు ఇష్టడుగా బ్రతుకుతున్నానా? నీతిగా బ్రతుకుతున్నానా? నీకు భయపడి బ్రతుకుతున్నానా? నీ చిత్తంలో నేనున్నానా? అయ్యా, నాకు ఇంతవరకు లోపాలు ఉన్నాయేమో, ఇంతవరకు నేను నీకు ఇష్టరాలుగా బ్రతకలేదేమో, ఇంతవరకు నీకు ఇష్టడుగా నేను బ్రతకలేదేమో, నేను నాయన లోకములో ఉన్నటువంటి వేషమును ధరించుకొని ఉన్నానేమో. నాయన, అటువంటి వేషధర నుంచి నన్ను దూరపరచు. నీతిగా బ్రతకటానికి నాకు తెలియదు. ఎందుకంటే నువ్వు పక్షపాతివి కాదయ్యా. నువ్వు ప్రతి మనుషుని యొక్క నీతిని బట్టి, భయపడుతున్న విధానాన్ని బట్టి వారిని ప్రేమిస్తున్నానని సెలవిచ్చావు. అవును నాయన, కీర్తనకారుడు 116వ కీర్తనలు అన్నట్లుగా నేను ఆయనను ప్రేమిస్తున్నాను. ఆయన సన్నిధిలో నేను మొర పెడుతున్నాను. నా మొర ఆయన వింటాడు. ఐ లవ్ హిమ్. ఆయన నేను ఎందుకు ప్రేమిస్తున్నానంటే నా మొరను ఆలకించేవాడు. ఎస్ లార్డ్, మేము ఈరోజు తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మీ మాటలకు లోబడుతున్నాం. నేను మా వేషధరణలో లోపం ఉంటే వాటిని సరిచేయమని వేడుకుంటున్నాం. ఎస్ లార్డ్, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ ఘనమైన పాదాలను బట్టి స్తోత్రాలు. వేషధరణ కలిగిన బిడ్డలతో మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు. మేము ఎన్నటికీ గొప్పవారము కాలేము, ఎన్నటికీ ఎంచబడిన వారము కాలేము. మీ చిత్తములో, మీ దయలో, మీ కృపలో మీరు మా కొరకు చిందించిన రక్తధారలు గాయాల చేత మేము రక్షణ పొందిన వారమై, మా శరీరంలో ఉన్న ప్రతి గాయము నాయన మీరు పొందిన గాయముల చేత మేము సంతృప్తి కలిగిన వారమై, గాయముల వల్ల పొందినటువంటి రక్షణను బట్టి నాయన మీరు మనుషుల పట్ల నాయన మీరు చూపుతున్న కృపను బట్టి నాయన మీరు ఈ లేఖనాలు సెలవిస్తున్నాయి. వేషధరణ కలిగిన ప్రార్థన, వేషధరణ కలిగిన విశ్వాసము, వేషధరణ కలిగిన సహవాసము, వేషధరణ కలిగిన సంఘము ఎత్తబడదని మీరు సెలవిచ్చారు. అట్టి కృపలోనైనా మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన, మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, మా ఆత్మీయ స్థితులను జ్ఞాపకం చేసుకోండి. సంఘములున్న ప్రతి కుటుంబము ప్రభువా వేషధరణ కలిగినదే కాక నీకు ఇష్టమైన పిల్లలుగా, నీతిని కలిగిన బిడ్డలుగా, భయము కలిగిన బిడ్డలుగా, రక్షణలో ఎత్తబడే సహవాసం కలిగిన బిడ్డలుగా ఉంచమని ఈ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకై మీకు గణిత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని మనవులన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృపా కాపుదల చేరువచ్చిన బిడ్డలకును సంగమునకు సకల పరిశుద్ధులరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన కృపతోడై నడిపించునుగాక. ఆమేన్.